గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి టీశాట్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికి కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మనం జియోగ్రఫీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అధ్యయనంలో భాగంగా నదుల అనుసంధానం అనే ఒక ప్రక్రియ చాలా సంవత్సరాల నుంచి వినపడుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను గురించి మనం ఈ ఎపిసోడ్లో చర్చిద్దాం. జలం అనేది ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక సహజ వరం. ఈ సహజ వరమైన జలం ఆధునిక కాలంలో అనేక వివాదాలకు దారితీస్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ వివాదాలకు కారణంగా కనుక మనం పరిశీలించినట్లయితే జనాభా విస్ఫోటనమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా సహజ వనరులు అనేవి పెరగకపోవడం, ఆ ఉన్న సహజ వనరులని మనం అభిలషణీయ పద్ధతిలో శాస్త్రీయ దృక్పథంతో భావితరాలకు ఉపయోగపడే విధంగా సుస్థిర అభివృద్ధికి నిర్వచనం ఇచ్చే విధంగా ఉపయోగించుకోకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. వీటితో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు కూడా జాతీయ రాజకీయాలు కాస్త ప్రాంతీయ రాజకీయాలు తయారైనాయి. జాతీయ రాజకీయాల్లో ఉన్న పార్టీలు, ప్రాంతీయ రాజకీయాల్లో ఉన్న పార్టీలు వేరువేరుగా ఉండడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సహజ వనరులపై ఉన్న ఒత్తిడిని మరింత ఒత్తిడికి గురి చేయడం కూడా అనేక సందర్భాల్లో మనం గమనిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో భావితరాల వారికి ఈ జల వనరుల లభ్యత అనేది పూర్తి స్థాయిలో లభించడం అనేది ప్రశ్నార్థకమే అవుతుంది. దీనికి ప్రధాన కారణం మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. జల వనరులు ఉన్నప్పటికీ వాటి యొక్క స్వచ్ఛతను కనుక మనం పరిశీలించినట్లయితే అవి గతంలో ఒక 20-30 సంవత్సరాల క్రితమో 40 సంవత్సరాల క్రితమో ఉన్నట్లుగా తమ స్వచ్ఛతని లేకుండా కలుషితమైపోతున్నాయి. దీనికి కూడా కారణం జనాభా పెరుగుదల, వనరుల వినియోగంలో వచ్చినటువంటి పోటీతత్వం, జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు, కొంత విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆలోచన ధోరణి, ఇవన్నీ కూడా ఆధునిక పరిశ్రమల ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి వినియోగ వస్తువులు, వీటి ద్వారా మనం పొందుతున్న అనుభూతి, ఇవన్నీ కూడా జల వనరుల దుర్వినియోగానికి, కలుషితమవడానికి కారణమవుతున్నాయి. దీనిని ముందుగానే గ్రహించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా వలసవాద కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి నదులని అనుసంధానించాలనే ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలంలోనే మన సర్ ఆర్థర్ కాటన్ కూడా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ స్వాతంత్రానంతరం వారి యొక్క పాత్ర లేకపోవడం వల్ల ఆగి ఉండొచ్చు అని మనం ఒక విధంగా అభిప్రాయపడవచ్చు. స్వాతంత్రానంతరం మొదటిసారిగా 1972లో అప్పటి యూనియన్ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి ఆంధ్రుడు డాక్టర్ కేఎల్ రావు గారు మరలా ఈ ఆలోచనకి బీజం వేశారు. ఆయన ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు ప్రకారం 1972లో ఆయన ప్రతిపాదించిన ప్రాజెక్టు నేషనల్ వాటర్ గ్రిడ్. సో ఈ నేషనల్ వాటర్ గ్రిడ్ ద్వారా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి గంగా నదిని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కావేరి నదితో అనుసంధానించడం.
మధ్యలో ఉన్నటువంటి అన్ని నదులను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ మధ్యలో వీలున్న ప్రాంతాల్లో రిజర్వాయర్ నిర్మాణం, నీటిని నిలుపుదల చేయడం, వాటిని అభిలషణీయ పద్ధతిలో వినియోగించుకోవడం అనే ప్రాతిపదికగా దీనిని ప్రతిపాదించడం జరిగింది. అప్పట్లో కేఎల్ రావు గారు ప్రతిపాదించినటువంటి జాతీయ జల గ్రిడ్ యొక్క ఖర్చు అంచనా విలువ 24,092 కోట్లుగా ఉంటే 79 నాటికి అది 1,00,000 కోట్లకు పైగా చేరింది. సో అప్పట్లో ఇంత విలువని కేవలం నదుల అనుసంధానానికి గనుక ఖర్చు పెడితే మిగిలినటువంటి అన్ని కార్యక్రమాలు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. తరువాత మరలా 1977లో కెప్టెన్ దస్తూర్ మరొక ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదన ప్రకారం 1977 కెప్టెన్ దస్తూర్ ప్రపోజల్ ఇది. ఆయన ప్రతిపాదన ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ నదులు అంటే హిమాలయ పర్వత పాదాల వెంబడి ఉన్నటువంటి నదులని అనుసంధానించడం ఒక విభాగం అయితే, ఈ హిమాలయ పర్వత పాదాలు ఉన్నటువంటి నదులని అనుసంధానించడం ఒక భాగం. ఈ విధంగా ఎక్కడి నుంచి అంటే రావి నది నుంచి ఇండస్ నదుల్లో ఉన్నటువంటి నదులలో పైన సింధు, ఇండస్, జీలం, చేనాబ్, రావి, దాని కింద బియాసు, సట్లెజ్. సో ఈ రావి నది దగ్గర నుంచి బ్రహ్మపుత్ర నది చివరి వరకు ఈ ప్రాంతం వరకు అనుసంధానించాలని ఒక ప్రక్రియ. దీన్ని హిమాలయన్ రివర్ సిస్టమ్ అని పేరు పెట్టాడు. దీనికి హిమాలయన్ కెనాల్ అని పెట్టాడు. ఇక రెండవది వచ్చి దక్షిణ భారతదేశాన్ని, మధ్య భారతదేశాన్ని అనుసంధానించడం. దీనికి గార్లాండ్ కెనాల్ అని పేరు పెట్టడం జరిగింది. ఢిల్లీ, ఇక్కడ పాట్నా. సో ఢిల్లీ పాట్నాలతో ఒక గార్లాండ్ లాగా, ఒక పూలమాల లాగా అనుసంధానించడం అనే ఒక రెండవ ప్రణాళిక ఇది. ఆయన యొక్క ప్రణాళికలో రెండవ భాగం ఇది. సో ఈ విధంగా ప్రతిపాదించబడినటువంటి దస్తూర్ ప్లాన్ కూడా ఏ రోజు కూడా అమలుకు నోచుకోలేదు. 1982లో అప్పటి ప్రధాని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీని ప్రారంభించింది. ఈ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా అంటే జాతీయ జల అభివృద్ధి ఏజెన్సీ, జలవనరుల అభివృద్ధి ఏజెన్సీ కూడా నదుల అనుసంధానం చేయడము అవసరము అనే విధంగా తన అభిప్రాయాన్ని రిపోర్ట్స్ ద్వారా బహిర్గతం చేసింది. ఇక దాని తర్వాత మనం గమనించినట్లయితే 2002 సంవత్సరంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA-1 కూడా నదుల అనుసంధానానికి ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఎన్విరాన్మెంటలిస్టులు అంటే పర్యావరణవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరిగింది. అదే 2002లో సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరిస్తూ 2003లోగా నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించడం అయింది. అలాగే ఫిబ్రవరి 2012లో మరలా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేస్తూ 2016 నాటికల్లా నదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని నిర్దేశించింది. ఈ విధంగా స్వాతంత్రానికి ముందు నుంచి స్వాతంత్రానంతరం 2016 వరకు ప్రభుత్వాల నుంచి కోర్టుల వరకు, నిపుణుల నుంచి అనేక మంది రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా నదుల అనుసంధానం చేయడం ఉత్తమం, చేస్తే భారతదేశంలో జల వనరుల లభ్యతలో
మెరుగుదల సంభవించి అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనబడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అసలు నదుల అనుసంధానం వలన జరుగుతున్న ప్రయోజనాలు ఏమిటి? దానివల్ల వస్తున్నటువంటి వివాదాలు ఏమిటి? వాస్తవంగా ఈ నదుల అనుసంధానం జరిగే అంశమేనా? ఒకవేళ దానివల్ల సంభవించేటటువంటి కాన్సిక్వెన్సెస్, ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? రాజ్యాంగపరమైనటువంటి ప్రతిబంధకాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా మనం చర్చించాలి. ఈ నదుల అనుసంధానం అనే ప్రక్రియ అంత సాధారణమైనటువంటి ప్రక్రియ కాదు, అసాధారణమైన ప్రక్రియ. కానీ సాధ్యమయ్యేటట్టు చేయవలసినటువంటి శక్తి కూడా భారత ప్రభుత్వానికి ఉన్నది. అసలు ఒకవేళ జరిగితే దీనివల్ల సంభవించేటువంటి ప్రయోజనాలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఇప్పటి వరకు సాగవుతున్నటువంటి సాగు భూమిలో మనకి లభిస్తున్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి పరిమాణం ఎంత ఉంది అంటే సుమారుగా 260 నుంచి 270 మిలియన్ టన్నులుగా మనం గమనిస్తున్నాం. ఒకవేళ నదుల అనుసంధానం జరిగితే మరొక 35% భూమి అదనంగా సాగుబడిలోకి వస్తుంది, లేదా ఒక 35 మిలియన్ల హెక్టార్ల భూమి కూడా సాగుబడిలోకి వస్తుంది. ఈ 35 మిలియన్ల హెక్టార్ల భూమిలో 25 మిలియన్ల హెక్టార్ల భూమి ప్రత్యక్షంగా ఉపరితల సాగు ద్వారా సాగులోకి వస్తే, మిగిలిన 10 హెక్టార్ల భూమి పెరిగిన భూగర్భ జలాల ద్వారా కూడా సాగులోకి రావడానికి అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ ఉపాధి కార్యకలాపాలు మరింతగా మెరుగై ప్రస్తుతం ఉన్నటువంటి ఎకరానికి ఒక పంటకి $40 ఉన్నటువంటి ఆదాయపు విలువ ఈ నదుల అనుసంధాన ప్రక్రియ జరిగినట్లయితే మల్టీ క్రాపింగ్ జరిగి ఎకరానికి రైతుకి సాలీన $100 వరకు ఆదాయం రావచ్చు అనేటువంటి ఒక ప్రాథమిక అంచనా కూడా ఉంది. వాతావరణంలో మార్పుల వల్ల కావచ్చు, ఋతుపవనాల్లో అనిశ్చిత వల్ల కావచ్చు, వర్షపాతంలో తగ్గుదల సంభవించినప్పుడు కూడా మనకి పంట నష్టం జరగడం అనేది సాధారణంగా గమనిస్తున్నాం. ఉదాహరణకి 2002 సంవత్సరంలో వచ్చినటువంటి కరువు కాటకాల వల్ల సుమారు $550 మిలియన్ పంట నష్టం జరిగినట్లుగా మన గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి కరువు కాటక పరిస్థితులు సంభవించినప్పుడు నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా మనం నిల్వ చేసుకున్నటువంటి నీటిని వినియోగించుకోవడం ద్వారా ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి అవకాశం ఉంది. అలాగే భూగర్భ జల వనరులు కూడా పెరిగి ఆయా ప్రాంతాలలో నేలలో తేమ శాతం సూచి పెరిగి సాయిల్ మాయిశ్చర్ ఇండెక్స్ కూడా పెరిగి సహజ ఉద్భిద సంపద కూడా కొంతమేర అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నట్లుగా ధనాత్మకంగా విశ్లేషించే వాళ్ళు వాదిస్తున్నారు. ఈ నదుల అనుసంధానం చేయడం ద్వారా ఏర్పడినటువంటి కాలువలు కానివ్వండి, దాని ద్వారా నిర్మించబడినటువంటి జలాశయాలు కానివ్వండి, వీటి ద్వారా జల పుష్పాలు అంటే చేపల యొక్క ఉత్పత్తి కానివ్వండి, క్రాబ్స్ కానివ్వండి, ఫిషెస్ అంటే ఆక్వాటిక్ లైఫ్ అనేది పెరగడం వల్ల కొంతమేర మత్స్యరంగం కూడా అభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి, మరింత మందికి ఆదాయ మార్గాలు చూపే విధంగా అవకాశాలు ఉన్నాయి. నదుల అనుసంధానం జరిగినట్లయితే ఆటోమేటిక్గా ఉన్నటువంటి కాలువల ద్వారా ఇన్లాండ్ నావిగేషన్ ప్రక్రియ అంటే జల రవాణా ప్రక్రియ పెరిగి ఫ్యూయల్ ఛార్జెస్ కూడా మనకి కొంతమేర అంటే ఇంధన వనరుల వినియోగంలో కొంతమేర తగ్గుదల సంభవించి సులభంగా రవాణా జరిగే విధంగా కూడా అవకాశాలు మెరుగుపడతాయి. వీటితో పాటుగా ఈ ప్రక్రియని కనుక మనం ప్రారంభించినట్లయితే కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు పట్టడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ 10 నుంచి 20 సంవత్సరాల పాటు కొనసాగించబడే ఈ ప్రక్రియ ద్వారా సాలీన 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే
ఈ నిర్మాణ రంగంలో వాడేటటువంటి సిమెంట్ కానివ్వండి, ఇసుక లేదా ఇనుము తదితర ఉత్పాదకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వినియోగం పెరిగి పారిశ్రామిక రంగం కూడా కొంత ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణాన్ని తద్వారా లాభాల్ని పొందగలిగేటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మనకు తెలిసిందే కొన్ని ప్రాంతాలు నీటి లభ్యతలో వెనకడుగు వేస్తుంటే కొన్ని ప్రాంతాలు జలవనరుల లభ్యత ఎక్కువ కావడం ద్వారా వరదల ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ వరదల ప్రభావాన్ని తగ్గించి క్షామం ఏర్పడే పరిస్థితుల్లో కరువు కాటకాల నుంచి రక్షించడానికి కూడా ఈ ప్రక్రియ అనేది సహాయపడుతుంది. అలాగే ఈ ఆనకట్టల నిర్మాణము, జలవనరుల నిర్మాణము వీటి ద్వారా సుమారు 34,000 మెగావాట్లు లేదా 34 గిగావాట్ల జల విద్యుత్ శక్తి, కాలుష్యరహిత జల విద్యుత్ శక్తి మనకి అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా నివేదికలు తెలుపుతుంది. సో ఈ విధంగా ఇన్ని విధాలుగా మనకి ఈ నదుల అనుసంధాన ప్రక్రియ అనేది మనకి లాభదాయకంగా ఉంటుందని మనం గమనించాలి. ఇవన్నీ కూడా నాణ్యానికి ఒకవైపున ఉన్నటువంటి పరిస్థితులు. నాణ్యానికి మరోవైపు ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం పరిశీలిస్తే కొన్ని చేదు నిజాలు మనం వినక తప్పదు. నదుల అనుసంధాన ప్రక్రియ అనేది సాధారణమైన విషయం కాదు. నదుల అనుసంధానం ప్రారంభించినట్లయితే మనము ఈ అనుసంధాన ప్రక్రియలో కొన్ని వేలు లేదా లక్షల కిలోమీటర్ల మీద అటవీ సంపదను కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. తద్వారా ఆయా ప్రాంతాలలో స్థానీయ జాతులు ఏవైతే ఉన్నాయో, ఇన్సిటు ఫ్లోరా అండ్ ఫానా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీసెస్గా మారిపోవడానికి అవకాశం ఉంది. అంటే అదృశ్యమయ్యే పరిస్థితి వస్తుంది. వీటితో పాటుగా కొన్ని కాలుష్య రహిత నదులు ఉన్నవి, కొన్ని అధిక కాలుష్యం కలిగిన నదులు ఉన్నాయి. సో ఈ నదులన్నింటినీ కలపడం ద్వారా ఈ కాలుష్యానికి లోనుగానటువంటి నదులు కూడా పూర్తిగా కాలుష్యమయమై ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానీయ ఆక్వాటిక్ లైఫ్ జలచరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. గంగా నదిలో ఉన్నటువంటి నీటి యొక్క pH విలువలు, కావేరీ నదిలో ఉన్నటువంటి pH విలువలు, సెలనిటీ విలువలు అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. సో వీటన్నిటినీ కలపడం వల్ల కూడా సూక్ష్మమైనటువంటి మార్పులని భరించలేనటువంటి కొన్ని జీవజాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్లు పర్యావరణవాదులు వాదిస్తున్నారు. ఇప్పటికీ ఉన్నటువంటి లేదా ఈ నదుల అనుసంధానం ద్వారా జరిగేటువంటి అటవీ నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఇది సుమారుగా 77,800 హెక్టార్ల అటవీ సంపద నీట మునిగిపోయే ప్రమాదం ఉన్నట్లుగా పర్యావరణవాదులు హెచ్చరిస్తున్నారు. నదుల అనుసంధానం ద్వారా మనము 1900 బిలియన్ క్యూబిక్ మీటర్స్ జల వనరులని అధిక జల వనరులు ఉన్న ప్రాంతాల నుంచి, అంటే హిమాలయ నదీ వ్యవస్థ నుంచి దక్షిణ భారతదేశ నదీ వ్యవస్థ వైపుకి మరలించాలనే ప్రతిపాదన ఉంది. ఈ 1900 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని కనుక మనం నిలువుదల చేసి వాటిని మరలించే ప్రక్రియలో హిమాలయ తదితర ప్రాంతాలలో మనం నిర్మించేటటువంటి ఈ ప్రాజెక్టుల వల్ల ఆ ప్రాంతం అత్యధికంగా సెస్మిక్ యాక్టివిటీకి గురయ్యే ప్రాంతం కాబట్టి, భూకంపాలు సంభవించే ప్రాంతం కాబట్టి మరలా సహజ విపత్తులకు మనము అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుందని శాస్త్రవేత్తల వాదన. అలాగే బ్రహ్మపుత్ర నది నుంచి వచ్చే నీటి విలువని ఈ నదుల అనుసంధాన ప్రక్రియలో 600 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా మనం అంచనా వేశాం.
1900లో 600 అంటే సుమారుగా 1/3 వాల్యూ 32, 33% నీటి వనరులు బ్రహ్మపుత్ర నది నుంచి మనం మళ్లించాలి. ఇప్పటికే బ్రహ్మపుత్ర నది మీద చైనీస్ వాళ్ళు దాదాపుగా 28 భారీ ప్రాజెక్టులని ప్రపోజ్ చేసి దాదాపు 12 ప్రాజెక్టులు నిర్మించడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని దక్షిణం నుంచి ఉత్తరానికి తిప్పి ఎల్లో రివర్‌కి వీటిని మరలించాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. సో, భవిష్యత్తులో వారు బ్రహ్మపుత్ర నది నీటిని గనక అడ్డగించి, ఆ నీటిని గనక కిందకి దిగువకు వదలకుండా ఉన్నట్లయితే, మనం పెట్టినటువంటి ఈ ఖర్చు ఏదైతే ఉందో, ఈ వ్యయమంతా కూడా నిర్వీర్యమైపోతుంది. అలాగే బ్రహ్మపుత్ర నదిని మనం గనక అడ్డగించి భారతదేశ అవసరాలను తీర్చుకుందామని ప్రయత్నిస్తే, బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా తీవ్ర అభ్యంతరాలను తెలియజేసి మరలా అంశాన్ని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. వారి యొక్క విలువల్ని, వారి యొక్క హక్కుల్ని ఇప్పుడు ఎవరు కూడా కోల్పోరు. సో, అంతర్జాతీయంగా ఈ 2 దేశాల నుంచి, పరోక్షంగా పాకిస్తాన్ నుంచి కూడా మనకి కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా రాజ్యాంగాన్ని గనక పరిశీలించినట్లయితే, భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్‌లో 246 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, జలవనరులు అనేవి ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశాలుగా చేర్చబడినవి. సో, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానీ ఏ రాష్ట్రం తీసుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాల మీద ఎవ్వరూ కూడా హక్కుని కోల్పోవడానికి సిద్ధపడరు. కేరళ, అసోము, మిజోరాము, ఇలా ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాలు అధిక జలవనరుల రాష్ట్రాలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తమ జలవనరులపై అధికారాన్ని కోల్పోయే ప్రయత్నాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చేయలేవు. జలవనరుల లభ్యత తక్కువగా ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలు నదుల అనుసంధానానికి ఒప్పుకున్నప్పటికీ, లభ్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వీటి వైపు మొగ్గు చూడడానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు కొన్ని ఉదాహరణలు కనుక మనం పరిశీలించినట్లయితే, పంజాబ్‌కి, హర్యానాకి మధ్య ఉన్నటువంటి కెన్ బెట్వా లింక్ కెనాల్‌ని గనక పరిశీలిస్తే, దీనికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్‌కి, ఉపరితల జల రవాణా లేదా జలవనరుల మంత్రిత్వ శాఖకి మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఉపరితల జల రవాణా లేదా ఉపరితల జలవనరుల మంత్రిత్వ శాఖ నిధుల కోసం పంపినటువంటి అప్పీల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చెత్తబుట్టలో వేయడం, నీతి ఆయోగ్ రూపాయి ఇచ్చేది లేదని చెప్పడం జరిగింది. అలాగే కాన్స్టిట్యూషనల్ పరంగా చూసినట్లయితే, పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హర్యానాని నిరోధిస్తూ ఈ నదీ జలాలను వాడుకోకుండా ఒక తీర్మానం కూడా చేసింది. సో, ఫలితంగా సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసేంత వరకు ఆ 2 రాష్ట్రాల మధ్య తీవ్రమైనటువంటి జలవనరుల విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణా ట్రిబ్యునల్ కనుక పరిశీలించినట్లయితే, బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాలు కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఏ రోజు ఏకాభిప్రాయం రాకపోగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, అవసరమైతే మా నీటి మేము ఎవరికి చెప్పకుండా వాడుకుంటాం, మా ఇష్టం అనే విధంగా రాజ్యాంగంలో దానిలో ఉన్నటువంటి విలువలను కూడా లెక్క చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించడం కూడా మనం గమనిస్తున్నాం. సో, ఇలాంటి వివాదాలు అనేవి సర్వసాధారణం అయిపోయింది. ప్రతి సంవత్సరము కర్ణాటకకి, తమిళనాడుకి మధ్య వాటర్ వార్ అనేది సాధారణం అయిపోయింది. కర్ణాటక తన అవసరాలను నింపుకున్న తర్వాతనే, తన ప్రాజెక్టులను నిండిన తర్వాతనే కిందకి జలవనరులని విడుదల చేయడం అనేది ఇటు తెలంగాణకు కానివ్వండి, తమిళనాడుకి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి తీవ్రమైనటువంటి ఒక శరాఘాతంలా ఉంది. సో, ఏమీ చేయలేని పరిస్థితి. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు
అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తాయి అనుకోవడం కూడా మనకి ఎండమావే. మరొక ప్రధానమైన సమస్యను పరిశీలించినట్లయితే ఈ నదుల అనుసంధాన ప్రక్రియ అనేది సుమారుగా 5,90,000 మంది లేదా దగ్గర దగ్గర 6 లక్షల మందిని పునరావాస కార్యక్రమాలకు పంపే విధంగా ఉంది. అంటే వీళ్ళు తమ ఆవాసాల్ని కోల్పోతున్నారు. ఒక ప్రాజెక్టు విషయంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మాణము, పునరావాసానికి నెలకొల్పడానికి కొన్ని పదుల సంవత్సరాలు పడుతున్నటువంటి పరిస్థితి. అటువంటిది 6 లక్షల మందికి పునరావాసం కల్పించడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. పునరావాసం కల్పించిన వారికి సరైనటువంటి ప్రాంతాల్లో కల్పించలేకపోవడం, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ప్రాంతాలు లేదా వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలు, అటువంటి వాటిలో పునరావాసం కల్పించడం, వారు మరలా దాన్ని వ్యతిరేకించడం, మరలా ఉద్యమాలు చేయడం. ఒకవేళ మంచివి కల్పించిన దాంట్లో అవస్థాపన సౌకర్యాలైనటువంటి విద్య, వైద్యము, బ్యాంకింగు, రవాణా తదితర సదుపాయాలు ఏర్పరిచేసరికి కొన్ని దశాబ్దాలు పట్టడము, ఫలితంగా మరలా వీళ్ళ అసంతృప్తి రావడము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ధన వ్యయం విషయానికి వస్తే 2001లో నదుల అనుసంధాన ప్రక్రియకు అయ్యే వ్యయాన్ని 5,60,000 కోట్లుగా అంచనా వేస్తే అది 2011 నాటికి 12 లక్షల కోట్లు దాటింది. అంటే సుమారుగా గ్రాస్ నేషనల్ ఇన్కంలో ఇది 9-10% ఉంది. ఇక ఇప్పుడు 2021-22 ఈ సందర్భంలో మరలా దీన్ని అంచనాలు వేస్తే ఎన్ని లక్షల కోట్లు చేరుతుందో మనం ఊహించుకోగలం. ఇంత ధన వ్యయాన్ని ఎవరు నిర్వహించాలి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద వేస్తే రాష్ట్రాలు భరించే స్థితిలో ఉన్నాయా, లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంబంధం లేకుండా చేయగలదా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎవరూ దానికి ఆన్సర్ చెప్పలేరు. సో ఇటువంటి అనర్థాలన్నీ కూడా, ఇటువంటి సమస్యలన్నీ కూడా నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా మనం గమనించవచ్చు. ఇక మరి మధ్య మార్గం ఏమిటి అని కనుక పరిశీలిస్తే ఈ నదుల అనుసంధాన ప్రక్రియ అనేది జరుగుతుందో జరగదో చెప్పలేని పరిస్థితి. ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడం, భూగర్భ జలాలను పెంచుకునే విధంగా ప్రయత్నాలు ప్రారంభించడం, చెక్ డ్యామ్ నిర్మాణాన్ని మరింత పెంచడం, నిర్మించినటువంటి చెక్ డ్యాముల పటిష్టతని మరింత మెరుగుపరచడం, ఈ అన్ని పనులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, మరలా ఈ ప్రోగ్రామ్స్కి అవసరమైనటువంటి విడుదల చేసినటువంటి బడ్జెట్ నిధులను సక్రమంగా వినియోగించుకోవడం, ఇవన్నీ కనుక చేసినట్లయితే కొంతమేర భవిష్యత్తులో భూగర్భ జల వనరుల లభ్యత పెరుగుతుందని మనం భావించవచ్చు. అప్పు చేసి పప్పుకూడు తిను అనే విధంగా మనం అప్పులు చేసి రానున్న రోజుల్లో ఆ బాధ్యత మరో ప్రభుత్వాల మీద నెడితే వారు సంక్షేమ పథకాలకి, తర్వాత ఈ అప్పులు తీర్చడానికి ఉన్న బడ్జెట్లు సరిపోక ప్రజలలో అశాంతి రావడానికి, తద్వారా శాంతియుతంగా సాగుతున్నటువంటి జీవనం సమాజంలో అశాంతికి గురి కావడానికి కూడా అవకాశాలు ఉన్నట్లు మనం ఊహించుకోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాల్లో, పాకిస్తాన్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, ఇలా కొంతమేర వియత్నాం కానివ్వండి, ఇటువంటి దేశాల్లో కనుక మనం పరిశీలిస్తే మితిమీరిన ఖర్చులు, ప్రభుత్వానికి మితిమీరిన ఖర్చులు అనేవి భవిష్యత్తులో విప్లవాలకి, సామాజిక అశాంతికి, రాజకీయ అస్థిరతకు దోహదం చేసే విధంగా ఉన్నట్లుగానే మనం గమనిస్తున్నాం. అలాగే అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ అంటే అటవీ వనరుల పెంచడం, నదులు క్రమక్షయానికి గురి కాకుండా చూడడం, నదులు కలుషితం కాకుండా చేయడం, ఉన్నటువంటి చట్టాలని పటిష్టంగా అమలు చేయడం, నదులు లేదా జలాశయాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను నిరోధించడం, సామాజిక బాధ్యతను పెంపొందించేలా యువతని తయారు చేయడం, పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, విద్యార్థుల్లో ఒక చైతన్యం తీసుకురావడం వంటి చర్యల ద్వారా కూడా మనం నీటి వనరుల లభ్యతని పెంపొందించుకోవడానికి,
సుస్థిర జల అభివృద్ధిని సాధించడానికి, అలాగే కాలుష్య కారకాలను తొలగించడానికి, స్వచ్ఛమైన నదీ జలాలను పొందడానికి అనేక అవకాశాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఖర్చుతో కూడినటువంటి నదుల అనుసంధాన ప్రక్రియ పేపర్ల మీద కొనసాగుతున్నప్పటికీ ఈ మధ్యకాలంలోనే అనుసంధాన ప్రక్రియ ప్రారంభించాలని అనుకొని దాదాపుగా ఒక శతాబ్దం కావస్తుంది. ఈ శతాబ్దంలో జరిగిన పని మరొక శతాబ్దంలో జరుగుతుంది అని ఊహించడం కంటే, ఆశపడడం కంటే ఉన్న వనరులతోనే కొంతమేర సుస్థిర జల అభివృద్ధి సాధించే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది అభిలషణీయం. అటు దేశానికి, ఇటు రాష్ట్రాలకి అన్నిటికీ కూడా క్షేమదాయకం. జలం జగతికి జీవనాధారం కాబట్టి, ప్రాణకోటికి ప్రాణాధారం కాబట్టి ప్రతి వ్యక్తి జలాన్ని అమృతంలాగా భావించి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి భుజస్కంధాలపై ఉంది. ధన్యవాదాలు.